పొడి ఆవు పండు వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, ఉప్పు తీసుకున్నాను, కారం, ఉప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మకాయ, పిండి, నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి, ఎందుకంటే పులుపు కోసమని. పుల్లగా ఉంటుంది కొంచెం, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఒక్క నిమ్మకాయ పిండుకుంటే చాలు చాలు కదా. ఇప్పుడు ఇదంతా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చేత కలిపిన ముక్క ఇడుకోకుండా కలిపెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో మరి ముక్క ఇదయింది కదా, ఉడికింది కదా. సో మనం ముక్క ఇడుకోకుండా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఒక 3 రోజుల తర్వాత దీన్ని టేస్ట్ చూస్తే బాగుంటుంది. ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. గోరెచ్చు ఉంది వేసేనా, ఇటు చల్లగా కావాలా. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉంది. దీన్ని చల్లగా అయిన తర్వాత డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే అయిపోతుంది.